హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇదొచ్చేసి నైట్ నేను వేసిన ముగ్గనమాట. ధనుర్మాసం కదా! సో, అందుకని చెప్పి ఇలా గీతల ముగ్గులైతే వేస్తున్నాను. ఎ ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకంత బాగా ముగ్గులు రావండి. ఇంకా యూట్యూబ్‌లో చూసి అయితే వేస్తున్నాను. నేను ఇంటర్ చదివేటప్పుడైతే చుక్కల ముగ్గులు వేసేదాన్ని వాకిట్లో. ఇంకా తర్వాత అలవాటు తప్పిపోయింది. ఇంకంత బాగా రావు ముగ్గులు కూడా. అసలు నాకు గుర్తయితే లేవు. ఏవో 2 ముగ్గులు మాత్రం వచ్చు. అవే రోజు అటు మార్చి ఇటు, ఇటు మార్చి అటు వేస్తూ ఉంటాననమాట. సో, ఇంకిప్పుడు ధనుర్మాసం కదా! గీతల ముగ్గులు ఫేమస్ కదా! ఈ మంత్ అంతా కూడా గీతల ముగ్గులు అవి వేస్తారు కదా! ఇంకా యూట్యూబ్‌లో చూసైతే నేను గీతల ముగ్గులు అవి వేస్తున్నాను. వస్తున్నాయి. నాకైతే చాలా బాగుంది నా వాకిట్లో ఈ ముగ్గులు వేస్తుంటే. ఇంకా 2 సార్లు చూసుకుంటున్నాను నేను ముగ్గు వేసిన దగ్గర నుంచి. అబ్బా! ఎంత వేశానో అని. ఎలా ఉన్నాయో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ ఏమో లేచి బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేశాను. అందులోనే కొంచెం పాలకూర ఆకులు కూడా వేసి చేశాననమాట. అస్సలు మార్నింగ్ లేవాలనిపించట్లేదండి. 7 అవుతున్నా కూడా ఫుల్ మంచుంటుంది కదా! చాలా బద్ధకంగా ఉంటుంది. లేవచ్చులే అనిపిస్తుందనమాట. అస్సలు లేవాలనిపించట్లేదు. ఇంకా పెసర పిండి ఉంటే సో, వాటితో ఇంకా భవిష్యత్తుకి దోసెలైతే వేస్తున్నాను. నేను ఇందులో రైస్ అస్సలు వేయనండి. ఓన్లీ పెసలు మాత్రమే వేసి ఇలా మిక్సీ పడతాను. ఇంకా అయిపోయిందేమో, కాలిందేమో అని చెప్పి ఇంకా హడావిడిలో తిప్పేస్తున్నా కదా! సో, అందుకని చెప్పి అలా విరుగుతున్నాయి అనమాట. ఇంకా భవిష్యకి దోసెలు వేసేసి తనకైతే చట్నీ కూడా ఏం చేయలేదండి. మొన్న మేము పుదీనా చట్నీ చేసుకున్నాము. సో, అది ఉంటే ఇంకా అదే వేసి తనకిచ్చేస్తే తనైతే తింటుంది. ఇంకా తనకి దోసెలు వేస్తూ ఒక పక్క, ఇంకో పక్క తనకి స్నాక్ బాక్స్‌లో అయితే జామకాయ, బ్లాక్ గ్రేప్స్ అయితే పెడుతున్నాను. మా భవిష్యకి బ్లాక్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టమండి. తింటుంది. ఇంకా జామకాయని కూడా కట్ చేసేసి తనకి పెట్టేసి, నేను కూడా రెడీ అయ్యి తనని స్కూల్‌లో దించేసి నేను మిషన్‌కైతే వెళ్ళాననమాట. సో, ఇది నేనిప్పుడు షర్ట్సును అలాగే నిక్కర్స్ ఇటువంటివి కుడుతున్నానండి. అక్కడి వరకు వచ్చినాయి నాకు. ఇంకా ఇది షర్ట్ అనమాట వేరే వాళ్ళది. ఇంకా చూపిస్తున్నాను. కుట్టింది కదా తను. కాలర్ నెక్ అనమాట. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది ఇంట్లో అని చెప్పి నేనైతే ఇలా మిషన్‌కి వెళ్తున్నాననమాట. కనీసం నా బట్టలు అన్నా కుట్లు అవి వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి. ఇంకా మిషన్ నుంచి వచ్చేసినాక రేపు వైకుంఠ ఏకాదశి కదా! ఇంకా సరే అని చెప్పి ఇల్లు గదులన్నీ కూడా మాప్ అయితే పెట్టేస్తున్నాను నేను. మొత్తం అన్నీ మాప్ పెట్టేసి ఇంకా టైం అయితే అయిపోతుందండి. ఇంకా భవిష్యత్తుకి లంచ్ ప్యాక్ చేయాలి కదా అని చెప్పి ఇంకా తనకి ఈరోజు కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను. వేడి చేసింది భవిష్యత్కి. సో, అందుకని చెప్పి కర్డ్ రైస్‌లో క్యారెట్‌ని తురిమేసి ఇంకా తనకి కర్డ్ రైస్ అయితే పెట్టేసాననమాట బాక్స్‌లో. అలాగే ఈరోజు బనానా కూడా పెట్టాను. ఇంకా చిన్న వాటర్ బాటిల్, స్పూన్, తన కర్చీఫ్ ఇవన్నీ పెట్టేసి బ్యాగ్‌లో ఇంకా నన్ను కూడా రమ్మంటుంది. సో, అని చెప్పి నేను కూడా స్కూల్‌కి వెళ్ళాననమాట లంచ్ బ్యాగ్ తీసుకొని. మళ్ళీ బనానా మర్చిపోతుందేమో, తినదేమో అని చెప్పి ఇంకా తనకి చెప్పాలన్నమాట. సో, బనానా కూడా తిను అని చెప్పి ఇంకా తన లంచ్ బ్యాగ్ అయితే ఇలా ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసేసి స్కూల్‌కి అయితే తీసుకెళ్ళాను. స్కూల్‌కి తీసుకెళ్ళి తనకి ఇచ్చేసాననమాట. ఇంకా జాన్ 26థ్ రిపబ్లిక్ డే కదా! సో, అందుకు సంబంధించి కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతున్నట్టున్నాయి ఒక సైడు. క్విజ్ ఇలాంటివన్నీ పెట్టారనమాట. ఇంకా ఇవేమో స్ట్రైట్ ఉన్నవి వాళ్ళ క్లాస్ రూమ్స్ అనమాట. ఇంకా టైం అవ్వలేదు. లంచ్ బెల్ కొట్టలేదు. సో, అందుకని చెప్పి ఇంకొంతసేపు నుంచున్నాననమాట. సో, ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.